ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే త్వరలో చెప్పే వాళ్ళు అయితే 1.3 బిలియన్ వాల్యుయేషన్ తో అయితే వాళ్ళ కొత్త ఐపీఓ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. బికాస్ దే గాట్ గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ సెబీ. ఫ్రెండ్స్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే మన తిరుపతిలో కొత్తగా 22 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే అక్కడ సెటప్ చేసుకునేందుకైతే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ థర్డ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే మన ఆంధ్రాలో మన మిత్ర అనేసి వాట్సాప్ లో ఒక కొత్త టూల్ అయితే ఉంది కదా. సో దాంట్లో అయితే ఇంతకు ముందు అయితే అంటే 2025 నుంచి అయితే ఇప్పటి వరకు 700+ సర్వీసెస్ మాత్రమే వచ్చేవి. బట్ ఇప్పుడైతే 878 సర్వీసెస్ కి అయితే దాని అయితే పెంచారనమాట. ఫోర్త్ న్యూస్ వచ్చేసి తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ అనే ఏరియాలో అయితే స్కాట్ అండ్ బెల్ స్టూడియో అయిన ఒక కొత్త స్టార్ట్అప్ కంపెనీ అయితే ఏఐ న్యూస్ చేసుకుని అయితే వాల్ ఆర్ట్స్ అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో ఇదైతే యూజర్స్ వచ్చి ప్రాంప్ట్ నుంచి అయితే వాళ్ళకి కావాల్సిన ఆర్ట్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ దాన్ని అయితే ప్రింట్ చేసుకోవచ్చు. సో ఫిఫ్త్ న్యూస్ కి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లే ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ ఇది వచ్చి సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 7 వచ్చేసరికి iOS 19.5 అప్డేట్ లో ఏంటంటే మీకు ఫేస్ ఐడి ఒకటే ఉంటే మొబైల్ అయితే అన్లాక్ అవ్వదు అనమాట. బికాస్ అది వచ్చి ఫస్ట్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్. అండ్ సెకండ్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్ అయితే మీ ఐ మూవ్మెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేసి అయితే మీ ఫోన్ అనేది అయితే అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చి కొత్త ఫీచర్ గా అయితే రాబోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ బుల్లిన్ ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.